హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, మనం ఈరోజు వచ్చేసి గాడ్ గైడెన్స్ ఏదో చూసేసామండి. సో మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి మీ మనసులో తలుచుకోండి. సో థ్యాంక్స్ అలాట్ అండి, మీరు నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకు, ప్లస్ లైక్ చేస్తున్నందుకు, ప్లస్ కామెంట్స్ కూడా ఇస్తున్నారు, ప్లస్ సబ్జెక్ట్ కూడా ఇస్తున్నారు ఏది చేయాలో అనేది. థ్యాంక్స్ అలాట్ అండి. సో మీకు మాత్రం 30 or 40% అయినా మీకు అనుకూలంగా వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది, 100% అవుతుంది. లైక్ ఆర్ సబ్స్క్రైబర్ చేస్తే మీకు ఈ ఎనర్జీస్ అనేది మీకు క్యాచ్ అవుతాయండి, అది షూర్ అది. ఓకేనా? సో విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, పాపప్ అయ్యి వచ్చింది కార్డు, పేజ్ ఆఫ్ వాండ్స్. ఇది తీసుకోవాల్సిందే అండి, ఫస్ట్ వచ్చింది కాబట్టి. న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్, మంచి కార్డు వచ్చింది. సో వన్స్ అగైన్ మంచి షఫల్ చేసాం. సో రాధే 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 కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే కృష్ణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే, ఈరోజు వచ్చేసి మీ ఎనర్జీస్ ప్లస్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసేసామండి, ఎలా ఉన్నాయో. మనకు రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో, ఎనర్జీస్ ఎలా వస్తాయో మనం రీడింగ్ చేసేవరకు తెలియదండి. కార్డ్స్ మీ ముందు షఫల్ చేస్తున్నాం, మీ ముందు తీస్తున్నాను. ఏమైనా ఎనర్జీస్ గెయిన్ అయితే వాళ్ళకి వస్తుందండి రీడింగ్. సో మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒక 3 times తలుచుకోండి. ఓకేనా? ఓకే, కార్డ్స్ మీకు అనిపిస్తున్నాయి అనుకుంటాను. దిస్ వన్ ఏదో ఫస్ట్ పాపప్ అయి వచ్చింది. 2, 3. వన్స్ అగైన్ షఫల్. రాధే 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 రాధే. వన్స్ మోర్ ప్లీజ్. రాధే రాధే ఏంజల్స్, స్పిరిట్స్, రాధే 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 రాధే. ఓకే అండి, 1, 2, 3. వావ్, బాటమ్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూసారా? మనకైతే ఎనర్జీస్ డైలీ చాలా బాగా వస్తున్నాయండి. చూడండి, మీ ముందే ఎన్నిసార్లు సెలబ్రేషన్ చేసినా, ఇప్పుడు థరోగా మన ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకు సెలబ్రేషన్ కార్డ్ వస్తుంది. వావ్, చూసారా? 2 of cups, లవర్స్, ఇది సోల్మేట్ కనెక్షన్స్. 2 of cups. వావ్ వావ్ వావ్, మంచి రీడింగ్. ఓకే, ఇదైతే ఫస్ట్ కార్డ్ చూసారు కదా మీరు, పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్. వాండ్స్ వస్తే మనకు ఇక్కడ ఈ వాండ్స్ వచ్చిందంటే మనకు మామూలుగానైతే ఏరిస్, లియో, సాజిటేరియస్ అండి. అగ్నితత్వం వస్తుంది. మేష, సింహ, ధనుసు రాశికి వారికి వర్తిస్తుంది. ఓకేనా? తర్వాత ఈ కార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా నేను చెప్తాను. ఓకే అండి, హర్మిట్ 4, నంబర్ 4 ఇంపార్టెంట్ ఉంటుందండి. నంబర్ 4 ఎవరికైనా వర్తిస్తుంది. చూడండి, ఇంపార్టెంట్ ఇది డేట్ నంబర్ 4. అమ్మో, డెవిల్, ఫస్ట్ టైం డెవిల్ వచ్చిందని నా రీడింగ్లో. డేంజర్ డెవిల్. ఓకే, డెవిల్ ప్లస్ 10 of స్పాట్స్, మూన్, డెత్. డెత్ అండ్ రీబర్త్. రీడింగ్ బాగుంది చూడండి, ఫస్ట్ టైం డెవిల్ వచ్చిందండి. డేంజర్ అని కాదు. ఓకే, మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఏరిస్, లియో, సాజిటేరియస్ అని. మూన్ కార్డ్ వచ్చింది. ఇంపార్టెంట్ నెంబర్స్ చెప్తాను చూడండి. 8 అండి, 10, 8, 3 ప్లస్ 15, 4. ఇంపార్టెంట్ నెంబర్స్ అండి, వాళ్ళకు ఎలా అయినా వర్తిస్తుంది. ప్లస్ వాళ్ళ ఇంపార్టెంట్
లెటర్స్ కూడా చెప్తున్నాను చూడండి ఒకసారి. హెచ్ వస్తుందండి, డబ్ల్యూ వస్తుంది, పి పి వస్తుంది, టీ కూడా వస్తుంది, ఎం వస్తుంది, డి వస్తుందండి. వాళ్ళ లెటర్స్ అంటే నేమ్ ఫస్ట్ లెటర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ లెటర్స్తో ఇంపార్టెంట్ అండి. నంబర్స్ ఆల్రెడీ చెప్పేశాను నేను. ప్లస్ ఇక్కడ మేజర్ ఆర్కానాస్ కూడా ఉన్నాయండి. మెయిన్ అయితే దీంట్లో ఏరిస్, లియో, సాజిటేరియస్ ఎక్కువ చాలా వస్తున్నాయి ఎనర్జీస్ వాళ్ళే. ఓకే, చూసేసామండి. ఇది మనకు ఇక్కడైతే అంతా కొంచెం ఇమోషనల్గా ఫీలింగ్ ప్లస్ అదంతా వస్తుందండి. మొత్తం మీద నేను మీకు స్టోరీ చెప్పేసాను చూడండి. కార్స్టమిక్ ప్రమేయం మీకు చెప్పినారు కదా. లేటెస్ట్ అయితే చెప్పేసాను ఆల్రెడీ. నంబర్స్ చెప్పాను. పేజ్ ఆఫ్ అవార్డ్స్ అంటే స్టార్టింగ్లో ఇది లవ్ రీడింగే అండి, 100% షూర్ ఇది. సో కొత్త స్టార్టప్ అయింది మీది, చాలా బాగా అయింది. అంటే ఏమీ తెలియదు అప్పుడు, మంచి న్యూ బిగినింగ్ అయింది. తర్వాత ఆలోచనలో పడ్డారు. నేను కార్డ్స్ ఎలా వచ్చాయో అలాగే చెప్తానండి. తర్వాత ఏంటంటే హర్మిట్ పొజిషన్ ఏంది, ఎలా చేయాలి అంటే ముందుకు ఎలా అడిగేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే చేసాము, ఒక ఒక అమ్మాయితో స్టార్ట్ చేసాము అంటే ఎనీ రిలేషన్లో స్టార్ట్ అయ్యింది. హర్మిట్ పొజిషన్ అంటే ఎలా, వాళ్ళు ఏంటంటే ఇమ్మెచ్యూర్ పర్సన్స్ కారండి వీళ్ళు. మీ పర్సన్స్ ఇమ్మెచ్యూర్ కాదు, వెరీ బ్రిలియంట్ పర్సన్ ప్లస్ నాలెడ్జబుల్ పర్సన్ అండి. ది హర్మిట్ అంటే అంత అనమాట, నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఒకరికి ఆదర్శంగా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి పర్సన్స్ ఏదో అలా ఇలా ఉండరు. ప్లస్ వాళ్ళు ఆ ఎనర్జీస్లో అంత ఇదైనా కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా డెవలప్ కావాలి అంటే స్టాండర్డ్, ఒక లైఫ్లో మనకు ఒక స్టాండర్డ్, ఒక ఏంటంటే ఫండమెంటల్గా మనం ఒక స్థిమితంగా అయినప్పుడే ఇంకొకరిని హ్యాండ్ మనం ట్యాకిల్ చేయాలి. అంటే ఇంకొక భాగస్వామిని మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్థిమితంగా ఉండి ఒక సెటిల్ కావాలి లైఫ్లో అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించి ఫస్టే ముందడుగు వేయకుండా ఫస్ట్ మనం సెటిల్ అయిన తర్వాత ఫర్దర్గా ఆలోచిద్దామనే థాట్లో ఉన్నారండి. ప్లస్ వాటి కోసం బాగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎనర్జీస్ ఎవరికి గెయిన్ అవుతున్నాయో వాళ్ళు వినండి. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి ఎంత వర్తిస్తుందో అంతే తీసుకోవాలి, మిగతాది వేరే వాళ్ళకన్నా వదిలేసాలండి. ప్రతిదీ మీకే వర్తిస్తుందని మీరు అనుకోవద్దు. మేబీ మీకు వర్తించినా అది మీకు తెలిసిపోతుంది. 100% కూడా వర్తిస్తుంది ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి 30-40% కూడా వర్తిస్తుంది. సో ఇలా ఉంటుంది. న్యూ స్టార్టప్ అయింది చెప్పాను కదా. తర్వాత కూడా వాళ్ళు లైఫ్లో స్థిరపడడానికి అంటే ఎకనామిక్గా, మెంటలీగా అన్నీ ఫేస్ చేసి డీల్ చేసే విధంగా మనం స్థిరంగా అయిన తర్వాతనే మనం ముందుకు అడిగేసామని దాంట్లో ఆలోచించుకొని మంచిగా ఒక నాలెడ్జ్ చేసుకొని బిజినెస్ పరంగా కూడా ఇక్కడ చూసారా 3 ఆఫ్ వాండ్స్ అంటే మంచిగా ఒక ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అంటే సచ్ ఏ టైం తీసుకోవడం అనమాట. రిలేషన్షిప్లోకి రావడానికి కూడా ఒక పార్ట్నరు మన లైఫ్లోకి వస్తే వాళ్ళను కేర్ అంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అన్న ఉద్దేశం అండి వీళ్ళది, ఈ ఎనర్జీస్ గెయిన్ అయిన వాళ్ళది. సో అందుకే వాళ్ళు ఫస్టే కమిట్ కాకుండా ఒక వాళ్ళు స్థిరంగా పర్మనెంట్గా అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఒకరిని హ్యాండిల్ చేసే విధంగా అయిన తర్వాతని మనం మ్యారేజ్ వరకు వెళ్దామని దాంట్లో ఆలోచిస్తున్నారండి వీళ్ళు. ప్లస్ చాలా కష్టపడుతున్నారు, ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంకా డెవలప్ కావడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అంటే మంచి బెనిఫిట్లో వచ్చే ఛాన్సెస్ అంటే మంచి రిజల్టే వచ్చే దాంట్లో ఉన్నాయన్నమాట. ఇది 3 ఆఫ్ వాండ్స్ అంటే అదే అనమాట అండి. అంటే ఉంది, ఇంకా కూడా ఫర్దర్గా కూడా వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు మంచి రిజల్ట్ వచ్చే సమయం అనమాట. అంటే ఫ్యూచర్లో మనకు వస్తుంది, ఇది ఇక్కడ పెట్టాము ఇంత మనకు బెనిఫిట్ వస్తుంది అనే ఉద్దేశం అనమాట. సో అలా ఈ పర్సన్స్ థాట్స్ అలా ఉన్నాయి. కానీ మధ్యలో మాత్రం ఇంకా బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుందంటే ద మూన్ అనేది మెంటలీగానైతే అలా ఉంది, కానీ లోపల వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా మెంటలీగా. వాళ్ళను నేను నో షుగర్ కొట్టింగ్ అండి, నేను ఉన్నది చెప్పేసాను. వాళ్ళను వదిలి ఉండలేకపోతున్నారు, వాళ్ళు అంటే దూరంగా ఉండలేకపోతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఉండలేకపోతున్నారు. ఎంత ట్రై చేద్దామన్నా ఉండలేకపోతున్నారు. ఇది ది డెవిల్ అంటే
అదే అండి. అంటే వాళ్ళు మధ్యలో అంటే మీకు సిచ్యువేషన్ ఎలా అందులో మెల్ట్ అవుతుందో అలా తీసుకోవాలంటే డెవిల్ అంటే కూడా అది ఏంటంటే ఒక బ్యాడ్ ఎనర్జీ. డెవిల్ అంటేనే బ్యాడ్ ఎనర్జీ. అంటే ఒక బ్యాడ్ సాంగత్యంలోకి పోవడము, లేకుంటే వాళ్ళే బ్యాడ్‌గా ఏదైనా బిహేవ్ చేయడము, మొత్తం మీద సాంగత్యం వాళ్ళ చుట్టుపక్కల దానిలో డెవిల్ అంటే ఒక బ్యాడ్ ఎనర్జీలోకి వెళ్ళడం అండి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్‌కి లోన్ కావడము అలా అయ్యారు. ఫస్ట్ అయితే స్థిరపడ్డారండి. ఓకే. తనతోనే నా లైఫ్ అదని. కానీ మధ్యలో ఈ బిజినెస్ ఇది దీంట్లో ఎవరితో చెడు సాంగత్యానికైతే లోనయ్యారు. 100% షూర్ అదండి. డెవిల్ వచ్చిందంటేనే అదండి. తర్వాత డెవిల్ వచ్చిన తర్వాత కూడా చేశారు. మిస్టేక్ అయ్యింది. అంటే ఎనీథింగ్ రిలేషన్ అని కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా డ్రింకింగ్, స్మోకింగ్ ఇంకా ఎన్నో ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి. డెవిల్ అంటేనే బ్యాడ్ ఎనర్జీ అనమాట అది. డెవిల్ దానికి లోనైన తర్వాత కూడా ద మూన్ దానిలోంచి కూడా బయటకు వచ్చి ఏంటి నేనేమనుకున్నాను, ఎక్కడికి వచ్చాను, ఏంటి ఇదని బాగా థింక్ చేసి ఇక కాదు, మన కొరకు ఒకరు వెయిట్ చేస్తున్నారు అక్కడ, మనపైనే అన్నీ పెట్టుకొని ఉన్నారు, సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనే దాంతో వాళ్ళు బాగా ఆలోచించి ద మూన్ అనమాట. అంటే వాళ్ళ మనసు లోపల వాళ్ళకి హర్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు అసలు, ఏంటి నీ దారి ఏంటి, నువ్వు ఎటు వెళ్తున్నావు అనేది హర్ట్ చేసి ఆలోచించి మళ్ళీ ఆ బ్యాడ్ ఎనర్జీ నుండి డెత్ అండి, బ్యాడ్ ఎనర్జీని డెత్ చేసేసారు. అంటే నో ఇక కాదు, నేను మంచి మార్గంలో వెళ్ళాలి, నా కొరకు ఒకరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ హానర్ సిన్సియర్ అనే దాంతో వాళ్ళు ఆ బ్యాడ్ ఎనర్జీస్ని డెత్ చేసేసి మళ్ళీ రీబర్త్ అయ్యారు. రీబర్త్ అయ్యి అంటే కొత్తగా లేదు అని ఆ సాంగత్యాన్ని వదిలేసి చూడండి 10 ఆఫ్ అవార్డ్స్ మళ్ళీ నా భుజాలపైన ఓన్గా ఈ రెస్పాన్సిబిలిటీని భరించడానికి ఇప్పుడు అట్ ప్రజెంట్ వాళ్ళు మోస్తున్నారు. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చూసాం. నెక్స్ట్ మోసిన తర్వాత నేను ఇక వాళ్ళు ఎలా తయారవుతారంటే బాగా ఇవన్నీ స్టార్టప్ అవన్నీ చేశారు. మధ్యలో మాత్రం తడబడింది, అంటే బ్యాడ్ ఎనర్జీస్కి లోన్ అయ్యారు. అది 100% షూర్ అండి. లేకుంటే ఊరికేనే రాదండి మనకు డెత్ అనే కార్డు. ఫస్ట్ టైం నాకు వచ్చింది రీడింగ్లో. తర్వాత కూడా ఆ బ్యాడ్ ఎనర్జీస్ నుండి బయటపడ్డారు. ఓన్ స్ట్రెంత్ తోటి, ఓన్ కెపాసిటీ తోటి ఆలోచించుకొని, వాళ్ళు చెప్పాను కదా హార్మిట్ అంటే ఒక స్టార్టింగ్లో చెప్పాను, వీళ్ళు మంచి బ్రిలియంట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అనమాట. ఎంత ఇంటెలిజెన్స్ ఏమైనా అని, ఎంత మహానుభావులైనా వాళ్ళ కర్మ బాగాలేకుంటే ఒక్కోసారి అలా అవుతుందండి. అంతే, మన కర్మ అనుభవించవలసింది, ఏది కావాలంటే అది అవుతుంది. బట్ నాలెడ్జబుల్ పర్సన్స్ దాంతో పోరాడి బయటపడతారు. వీక్ పర్సన్స్ అయితే అందులోనే ఇదైపోతారు. ఏదైనా కర్మ ఫలితం అండి. మొత్తం మీద వీళ్ళైతే వచ్చారు, డెత్ అయ్యింది బ్యాడ్ ఎనర్జీ నుండి. బాగా ఆలోచించి మనసుతో ఎంత వాళ్ళు ఇదయ్యారంటే, అసలు మూన్ అంటేనే అదండి, లోపల వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. అసలు ఎవరికి చెప్పుకోలేక, బయటికి ఇది కాలేక చాలా సఫర్ అయ్యారు. బయటకు వచ్చారు. ప్లస్ ప్రస్తుతం ఫైట్ లేదు, నేను మంచిదాని పోలా, నా పైన ఒకరు డిపెండ్ అయి ఉన్నారు, ఒకరు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని చూసారు. 10 ఆఫ్ అవార్డ్స్ మొత్తం నా పైన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉందని ఆ రెస్పాన్సిబిలిటీకి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. షూర్గా బాగా అవుతుంది. చూసారా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళు ఎలా అంటే వచ్చేదాన్ని మంచి గ్రిప్పింగ్లో పెట్టుకొని ఒక హ్యాండిల్ చేస్తారు. చేసే మిస్టేక్ మళ్ళీ చేయకుండా ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసేసి చాలా బాగా ఉంటారు. బీ స్ట్రిక్ట్గా ఉంటారు. మన ఎలా అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. షూర్గా ఎలా ఉండాలి ఏంటి అనేది మిస్టేక్ ఆల్రెడీ అయ్యింది. ది డెవెల్ దాని ద్వారా మనం లెసన్ నేర్చుకొని సూపర్గా తయారయ్యారండి, అవుతారు. చూసారా, వస్తారు. అంటే స్టార్టింగ్ చెప్పాను కదా, స్టార్టింగ్ అది లవర్స్ కార్డ్, లవ్ రీడింగ్ అవుతుంది. వస్తారు అంటే వీళ్ళిద్దరి మధ్యలో లవర్స్ అంటే ఏంటంటే సేమ్ ఈక్వల్ ఉంటుందండి. వీళ్ళు ఏ ఫీల్ అవుతారో వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. ఇద్దరు సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇదేంటంటే మనకు ఇక్కడ చూసారా, డివైన్ కనెక్షన్ అనమాట. సేమ్ కప్స్ సేమ్ ఇచ్చిపుచ్చుకున్నంటే తను ఏం ఊహిస్తాడో ఆమె కూడా అదే ఊహిస్తుంది. ఈక్వల్గా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ అయినా ఏమైనా. సోల్మేట్స్ అంటేనే ఇదండి. ఈ కార్డ్స్ వస్తే సోల్మేట్స్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. బోత్ ఆర్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ ఈక్వల్గా ఉంటాయి. సో వీళ్ళ కొరకు వాళ్ళు అదంతా చేసేసుకొని వస్తారు. వీళ్ళు మాత్రం సోల్మేట్సే అండి షూర్గా. నా రీడింగ్లో 2-3 డేస్ నుండి వస్తుందని, 2 డేస్ నుండి
షూర్గా ఈ సోల్మేట్ రీడింగ్ వస్తుంది. రెగ్యులర్గా వాళ్ళ ఎనర్జీసే గెయిన్ అవుతున్నాయి నాకు. సో వీళ్ళకు చూసారా, వీళ్ళు ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారండి. టెంపరెన్స్ అంటేనే అదండి. మనకు ఈ నంబర్ వచ్చేసి 9 అండి. 9 నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే టెంపరెన్స్ అంటే బ్యాలెన్సింగ్ అనమాట. ఇప్పుడు లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు అనేది కామన్ అండి లైఫ్లో, వాటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొని ఉంటారనమాట. ప్లస్ డబ్బులు కూడా బాగా సేవింగ్గా ఉంటారు, మంచిగా ఒక రేంజ్లో ఎదుగుతారండి. అయిన మిస్టేక్ మళ్ళీ లైఫ్లో కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారండి. ది లవర్స్ మొత్తం మీద నేను చెప్పాను కదా, లవర్స్ కొరకే వచ్చింది. ఇందాక నేను చూపించాను కార్డు లవర్స్దేనండి. సో బాగుందండి రీడింగ్ అయితే. ఎవరిదో సోల్మేట్ రీడింగ్ అండి అది. మీకు మంచిగా బ్యాలెన్సింగ్లో ఉంటారు. ఇదిగోండి, మంచి ఎనర్జీస్ వచ్చాయి, నో ప్రాబ్లం. డెవిల్ అనేది అయితే వచ్చిందండి, అది ఆల్రెడీ టెంపరెన్స్ సూపర్గా ఉంది, నో ప్రాబ్లం. మీరు ఎవరో కూడా అడిగారు, వాళ్ళు వర్తిస్తుంది, మీరు చూసుకోండి. ఇది జనరల్ రీడింగ్, అదొకటి థాట్లో పెట్టుకోండి, ఓకేనా. అన్నీ మనకి అని వర్తించదు, వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ వాళ్ళ మనసుకి ఏమైంది ఏంటి అనేది. పర్సన్స్ మాత్రం మంచి పర్సన్స్ అండి, షూర్. ఇది ఇవన్నీ ఎనర్జీస్ వచ్చి మంచి పర్సన్స్. బట్ కొంతమందికి ఏంటంటే కొన్ని పరిస్థితులు అలా ఉంటాయండి, అది అది కర్మనా ఏంటో దాని నుండి దాటుకొని పోవాల్సి వస్తుంది. ఏది మన చేతిలో ఉండదండి, మన కర్మ ఎలా ఉందో అలా చేయాల్సి వస్తుంది. బట్ చెడు దాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం మనకు నాలెడ్జ్ దేవుడు ఇస్తాడు, అప్పుడు మనం దాంట్లో వచ్చి బయటపడాలి. అందరినీ తప్పుగా భావించొద్దు, కొన్ని ఉంటాయి దాంట్లో నుంచి రియలైజ్ అయ్యి బయటపడడమే గొప్ప అండి, ఓకేనా. కార్స్ మాత్రం బాగా వచ్చాయి. ఈ సోల్మేట్ కనెక్షన్ అండి, షూర్గా డెవిల్ మనకు అటాక్ చేసినా కానీ వాటి నుండి బయటపడతారు దేవుడి దయతోటి. ఆల్రెడీ ఆడ చెప్పాను నేను, ఓకే అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే దానిలోని పాజిటివ్ ఎనర్జీ మీరు గెయిన్ అవుతుందండి. మీ ఎనర్జీస్ ఇక్కడి వరకు ట్యాకిల్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ వస్తుందండి, షూర్గా వస్తుంది. ఏమవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఇదేంటంటే టారో కార్డ్ రీడింగ్ అయినా ఎవరైనా ఏది చెప్పినా ఏంటంటే కర్మలో ఉన్నది ఖచ్చితంగా జరుగుతుందండి. బట్ ముందు ముందు మనం తెలుసుకుంటే ఒక 2 విషయాలు తెలుసుకున్నా ఎలా ఉంటుందంటే, మనము ఒక వర్షం పడేదాన్ని మనం ఆపలేమండి, బట్ ఒక గొడుగు పట్టుకుంటాం, అరే వర్షం వస్తుంది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి బయటికి వెళ్ళే ముందు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి అని మనం ఇప్పుడు తెలుసుకుంటే గొడుగు పట్టుకొని వెళ్తామండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, కర్మలో అయ్యేది 100% అవుతుందండి. దేవుడు ఎవరి ద్వారా అయినా మెసేజ్ ఇవ్వవలసి ఉన్నా మీకు తెలిసిన మెసేజెస్ ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి అరే నీకు ప్రమాదం జరగబోతుంది, బీ అలర్ట్ అని ఏదో విధంగా మీకు మెసేజ్ అందుతుంది. అప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఎలా చేస్తాడంటే, మనకు వెళ్తుంటే ఒక పెద్ద గుండ్రాయో ఏదో పెద్ద రాతి బండనో బిల్డింగ్ మీదకనో ఎట్టాగో అట్టాగో మన తలపైన పడే ఉంది ఆ రోజు, మనకు అలా కర్మలో ఉంది. బట్ దేవుని నమ్ముకోవడం వల్ల ఈ మెసేజెస్ ఎవరి ద్వారానో రావడం వల్ల వాళ్ళు ఏంటంటే అక్కడ రాయి పడే స్థానంలో మన తలపైన ఒక పువ్వు వేస్తాడండి, గులాబీ పువ్వు వేస్తాడు. గుండ్రాయి గులాబీ పువ్వు ఎంత తేడా ఉంటుంది. అక్కడ గుండ్రాయి పడితే తల పగిలి బ్లడ్ వస్తుంది, గులాబీ పువ్వు పడితే స్మూత్గా ఉంటుంది. అదేంటంటే మన కర్మలో దేవుడు తనను నమ్ముకుంటే మొత్తం తన పైన వదిలేస్తే భారాన్ని కర్మ అనుభవిస్తాడు. బట్ రాయి పడే దగ్గర గులాబీ పువ్వు వేస్తారు, గుండ్రాయి పడే స్థానంలో గులాబీ పువ్వు పడుతుంది. అదండి లైఫ్ మొత్తం అదొకటి. అందుకే దేవునే నమ్ముకోవాలి, పరిపూర్ణంగా నమ్ముకోవాలి, తన పైన వదిలేసేయాలి. కర్మలో అయ్యేది ఖచ్చితంగా అయి తీరుతుంది, కానీ రాయి పడే స్థానంలో గులాబీ పువ్వు పడుతుంది. రెండింటికి తేడా మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. సో అందుకని ప్రతి క్షణం మీకు బాధ కలిగినా దుఃఖం కలిగినా ఏది కలిగినా రాధే రాధే. కాకపోతే మీ ఇష్ట దైవాన్ని, మీకు ఏది మనసుకు నచ్చిన దైవాన్ని స్మరించుకోండి. స్మరణ కన్నా ఎక్కువ ఏది లేదండి, 100% షూర్. పీస్ఫుల్గా అవుతుంది మీ బ్రెయిన్. పదే పదే చెప్తున్నాను, మీరు చెయ్యండి. ఆ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోండి, మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు అది, ఓకేనా అండి. ఎవరు చెప్పినా ప్రెడిక్షన్స్ చెప్తారు. ముందు గొయ్యి ఉంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నాయనా అని చెప్తుంది. నేను గొయ్యిని నేను మూసేస్తాను అని ఎవ్వరు చెప్పారండి. గొయ్యిని తప్పించుకొని వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి, కాకపోతే వేరే దారిలో వెళ్ళాలి, ఓకేనా. ఇది మీనింగ్. ఎవరు ఏది చెప్పినా అంతే, అది అయ్యేది కాకక మానదు. బట్
సివియర్గా కాదు, చిన్నగా అవుతుంది. అది ఏదో అంటారే, సూది గుచ్చుకుంటుంది సామెతలో అలా ఉంటుంది. ఏదైనా అంతే అండి, పెద్దగా అయ్యేది చిన్న దాంతో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అండి, మనం ఈ ఒరైకల్ కాస్ట్ నుండి ఒకసారి ఈ మెసేజ్ కూడా చూసాము. ఇది తీయకపోతే కూడా అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి ఒక 1 మినిట్ తీయక, మాకు వింటే కూడా కొంచెం ఊరటగా ఉంటుంది అంటారు. ఓకే అండి. రాధే 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 రాధే. ఇవి మనకు ఏంటంటే, మనకు ఈ రిలేషన్స్లలో కూడా అండి, ఈ యూనివర్సల్ లా ప్రకారము ఇప్పుడు మనకు మామూలుగా ఈ కోర్టులలో, ఇప్పుడు మన ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని బట్టి మనకి ఎలా ప్రతి కంట్రీలో ఎలా అవుతుందో, అలాగే మనకు యూనివర్సల్ లా అని కూడా ఉంటుందండి. ఆ లా ప్రకారమే ప్రతి ఒక్క రిలేషన్స్, ఈ లైఫ్ జర్నీలో రిలేషన్స్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎవరి కర్మ ఏంటి అనేది ప్రతిదీ ఒకటి ఉంటుందండి. ఆ లా, యూనివర్సల్ లా ప్రకారమే అందరూ నడుచుకోవాలండి. అదే యూనివర్సల్ లా, అదే దేవుడు, అదే రాజ్యాంగం. ఇప్పుడు మన భారతదేశంలో రాజ్యాంగం ఎలాగో యూనివర్సల్ లా విశ్వానికి మొత్తానికి లా అని ఉంటుందండి. ఆ లా ప్రకారమే మనం నడుచుకోవాల్సి వస్తుంది. ఆ లాలోని ఏంటంటే, ఫస్ట్ కార్మిక్స్ ఉంటారు, సోల్మేట్స్ ఉంటారు, ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు, ఎన్ని రకరకాల కేటగిరీస్ ఉంటాయండి. వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు ఆ బంధంలో ముడిపడి ఉంటారు. ఓకేనా, నేను కొద్దిగా అన్నీ చెప్తాను. దాన్ని బట్టి అందరి కర్మలు, ఎవరి కర్మలో, ఎవరి జీవితంలో ఎవరు ఎంత పాత్ర ఉందో అంతవరకే ఉంటారు. ఎవరైనా అంతే అండి, ప్రతి ఒక్క రిలేషన్ అంతే. వాళ్ళ కర్మ వాళ్ళ జీవితంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళతో ఎంత రుణపడి ఉన్నారో అంతవరకే ఉంటుంది. తర్వాత ఉండరు, తప్పుకుంటారు. ఇక నేను నా నోటితో ఆ వర్డ్స్ ఉచ్చరించదలుచుకోలేదు, మీరు గమనించండి. కొంతమంది చిన్నతనంలోనే ఇదవుతారు, కొంతమంది ఎంత ముసలోళ్ళయి కొంతమంది ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వెళ్తామా అని, అలా ఉంటారు. కొంతమంది మధ్యలోనే వస్తారు, వెళ్ళిపోతారు. నానా విధాలు ఉంటారండి. ప్రతి ఒక్క దానికి కారణం కర్మ, పూర్వజన్మ నుండి కర్మ. మనము వాళ్ళకి ఏదైనా బ్యాలెన్సింగ్ ఉన్నా, ఏదున్నా ప్రతి ఒక్కటి ముడిపడే ఉంటుందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలంటే వాళ్ళకు మనం ఇచ్చేది చాలా ఉంటుంది అన్నమాట, రుణం. సో అందువల్ల వాళ్ళతో అంత గట్టి బంధాలు ఉంటాయి. వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పిల్లలైనా ఒకరోజు మనతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారండి. మనం కూడా అంతే వేరే వాళ్ళతో. అది యూనివర్సల్ లా అండి. ఇక్కడ ఏంటో దేవుడు ఓన్లీ యూనివర్సల్ లా ఏంటంటే కర్మ. నీ కర్మ వీళ్ళతో ఎంతవరకు ఉంది అంతవరకే, అంతే ఇనఫ్. కానీ అది అది ఏం ఉండదండి, అంతా మన ఇల్యూషన్స్ అంతే. బట్ కర్మ ఎంతవరకు ఉందో, ఎవరితో ఏంటో అది రాసుకున్నంత వరకు, మనం చేసేంతవరకు చేయాలి, వెళ్ళిపోవాలి. అన్నీ గాడ్ ఆల్రెడీ డిసైడెడ్ ఉంటుంది. కొంతమందికి మాత్రం సోల్ పర్పస్ నుండి తనే ఎంచుకున్న వాళ్ళని మాత్రం దేవుడే స్వయంగా నడిపిస్తాడు. వాళ్ళ లైఫ్లో ఎన్ని క్రిటికల్ ఉంటాయో అంత ఫేస్ చేసి, వాళ్ళని అంత బాధ పెట్టి, వాళ్ళని సానపెట్టి, వాళ్ళని ఒక వెఫన్గా తయారు చేసి సమాజానికి ఒక మంచి సంస్కరణ చేసే విధంగా తయారు చేస్తారు. చాలా ఉందండి ఈ స్టోరీ, నేను మెల్లిమెల్లిగా చెప్తాను. మీకు ఎవరికైనా నా విషయాలు ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చండి, మీకు కావాలనుకుంటే అంతే. ఓకేనా, ఇప్పటికే లేట్ అవుతుంది. ఆ బంధాలు అనేది మనము ఒక్కసారి ఎవరితో ఏంటి అని తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి చెప్తున్నాను. ఒక మనిషి మన జీవితంలో ఎందుకు ముడిపడి ఉన్నారు, తనతోనే ఎందుకు అనేది కూడా మనకు ఇప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటాయండి. అంటే మేబీ తెలిసి ఉండొచ్చు చాలామందికి. ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనకు, అంటే పలానా మనిషితో అసలు ఏముండే పోయిన జన్మలో, మనకు ఈ సంబంధం ఎందుకు ఏర్పడింది అనేది కూడా మొత్తం ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. చాలామంది ఉన్నారండి అలా తెలుసుకొని, ఈ ఈ ప్రాబ్లం మనం ఎందుకు ఫేస్ చేస్తున్నాము పలానా వ్యక్తితో, అంటే మన పోయిన జన్మలో ఏం చేసామో దానికి ఇప్పుడు ఈ మనిషి ఇలా చేస్తున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. దానివల్ల కూడా ఎంతోమంది లైఫ్స్, ఎంతోమంది సఫర్ అయ్యేటి కూడా చాలామంది ఊరట పొందారండి. ఆకాశిక్ రికార్డ్స్ అండి,
చాలా బాగుంటుంది. పూర్వజన్మది ఏమైందో మన అన్ని రికార్డ్స్ ఓపెన్ చేసి చూస్తారనమాట. అదండి. ఓకే అండి. సాక్రిఫైస్ అండ్ అస్ట్రాలజీ, షార్ట్ టర్మ్ సాక్రిఫైస్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బ్లెస్. ఓకే, మన జీవితంలో ఈ ఫిగర్ చూసారా ఎంత బాగుంది. శివయ్య, ఆదియోగి, మై ఫేవరెట్ గాడ్. షార్ట్ టర్మ్లో సాక్రిఫైస్, లాంగ్ టర్మ్ మనము చిన్న చిన్న, దేవుడు ఏంటంటే చిన్న చిన్న సాక్రిఫైసే మన జీవితంలో, అంటే చిన్న చిన్న మేలే అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనం మన మేడ పైన ఒక బర్డ్స్కి దానా అదే పెడతాం కదా, రైస్ ఏదైనా దాన పెట్టడమో, వాటికి వాటర్ అందించడమో, మనకు అనుకూలమైనవి చిన్న చిన్న పనులే అండి. ఆ కోవెలకి వెళ్ళినప్పుడు దానం చేయడమో, కాకపోతే అక్కడ ఆవులు అవి ఉంటే వాటికి ఫ్రూట్స్ పెట్టడమో, లేకుంటే చపాతీ వేసుకు వెళ్ళడమో, ఆ డాగ్స్కి బిస్కెట్స్ వేయడమో, అలాంటి చిన్న చిన్న పనులు చేయండి మీరు. చిన్న చిన్న పనులతోటే మనం పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ వస్తాయండి మన జీవితంలో. మనకుండే గర్జెస్ ఉంటాయి కొన్ని, అంటే ఏ పనులు కాకుండా ఆపేసిటి కొన్ని. కొంతమంది ఎంత నాలెడ్జబుల్, ఎంత క్వాలిఫైడ్ ఉన్నా వాళ్ళకు రాణించలేరండి. ఎకనామిక్ సొసైటీలో వాళ్ళకి పేరు ఉండదు, ఏముండదు. అలాంటి కొన్ని గర్జెస్ ఉంటాయి. వాళ్ళు కొంచెం చిన్న చిన్న పనులే అందరికీ తెలుసండి, నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనం గుడికి వెళ్ళినప్పుడు గండు చీమలకు చక్కెర వేస్తారే, అలాంటివి. ప్లస్ చిన్న చిన్న పనులైనా పర్లేదు, కానీ అవి మనకు ఎక్కువ మన బ్లెస్సింగ్స్ ఇస్తారండి. ప్లస్ ఎవరికైనా పేదవాళ్ళకు వాటర్ ఇవ్వడమో, ఒక పూట ఫుడ్ పెట్టడమో, కాకపోతే బెడ్షీట్స్ ఇవ్వడమో, ఇలాంటివి చలికాలంలో ఉంటాయి ఇక్కడ. ఆ బట్టలు అవి ఇవ్వడమో, చెప్పులు కొనించడమో, మీకు ఎంత వీలైతే అంత అండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయడండి. ఎవరికో అప్పు చేసి చేయొద్దండి. సహాయం అన్నది మన ఉన్నంతలో, మన స్థాయి తగ్గట్టే చేయండి. ఓకేనా? మీకు లేదు నేను డబ్బులు పెట్టలేను అని అంటే మీరు సెల్ఫ్ సర్వీస్ చేయండి. సర్వీస్ దారి వెంబడి వెళ్తుంటే ఎవరికైనా సెల్ఫ్ సర్వీస్ తెలుసు కదా, మీరు మీ శ్రమను ఇవ్వండి. మీరు ఒక పూట గుళ్ళోకి వెళ్ళి కూర్చొని గుళ్ళో అయినా ఇచ్చేయండి, ఒకరిని నడిపించండి, సెల్ఫ్ సర్వీస్ చేయండి, మొక్కలు నాటండి. సెల్ఫ్ సర్వీస్ అంటే అదండి, మొక్కలు నాటండి, ఒకరికి మంచి చేయండి, మీ సర్వీస్ ఇవ్వండి, డబ్బులు పెట్టకుండా పర్లేదు. అలాంటివి ఇప్పుడు ఎవరైనా బర్డ్స్ అయినా ఏమైనా గాయపడ్డా చేసినా వాటికి మంచిగా చేయడం, ఎవరైనా యాక్సిడెంట్స్ అయితే సడన్గా ఉంటే ఎవరు పట్టించుకోరు, అలాంటి వారికి సహాయం చేయండి. అలాంటివి మనకు చిన్న చిన్న సహాయాలే, కానీ మనకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మనకు మంచి అవుతుందండి. ఈ కార్డ్ మీనింగ్ వచ్చే అదండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళ వరకు ఈ వీడియోస్ వెళ్తాయండి. నేను కొత్త కాబట్టి మీరు నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ప్లస్ దానివల్ల కూడా మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఈ మెసేజ్ ఎవరికి అందాలో వాళ్ళ వరకు అందితే మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి, షూర్ అది. ఓకేనా? ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే. బాయ్ అండి.